పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ నాయకుడైన అభిషేక్ బెనర్జీకి కోల్కతా హైకోర్టులో ఊరట లభించింది. మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక సిఐడి ఎదుట విచారణకు హాజరు కావాల్సింది కూడా ఆదేశాలు జారీ చేసినట్లుగా సమాచారం. సాయంత్రం 6 గంటల లోపు కోల్కతాలో సిఐడి ఆఫీస్కు వెళ్లాలని ఒక కండిషన్ కూడా పెట్టింది. సిఐడికి అభిషేక్ బెనర్జీ సహకరించాలని కూడా ప్రాథమికంగా ఆదేశాలు జారీ చేసినట్లుగా సమాచారం. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ నాయకుడైన అభిషేక్ బెనర్జీకి కోల్కతా హైకోర్టులో ఊరట లభించింది. మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. సిఐడి ఎదుట విచారణకు హాజరు కావాలని, సాయంత్రం 6 గంటల లోపు కోల్కతాలో ఉన్న సిఐడి ఆఫీస్కు వెళ్లాలని కూడా కండిషన్ పెట్టింది. సిఐడికి అభిషేక్ బెనర్జీ సహకరించాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలను మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కళ, దాదాపు పశ్చిమ బెంగాల్ కి సంబంధించినటువంటిది నకిలీ ఫోర్జరీ అంటే ఫోర్జరీ సంతకాలు చేశారు అన్నటువంటి దాదాపు సిఐడి చేస్తున్నటువంటి అభిషేక్ బెనర్జీకి ఇప్పటి వరకు కూడా 2 సార్లు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనిపై ఎక్కడా కూడా సిఐడి ముందర హాజరు కాలేదు ఇటు అభిషేక్ బెనర్జీ. ఇటు మనకు డైమండ్ హార్బర్ కి సంబంధించినటువంటి ఎంపీ మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీ దాదాపు కొద్దిసేపు క్రితంగా ప్రత్యేకంగా ఈ ఫోర్జరీ కేసుకి సంబంధించినటువంటిది కీలకంగా కలకత్తా హైకోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాదాపు ఈ రోజు సాయంత్రం 6 గంటల లోపల ఖచ్చితంగా సిఐడి ముందర హాజరవ్వాలి అని చెప్తూ దాదాపు 3 వారాల పాటు కూడా దీనికి సంబంధించినటువంటిది అంటే అరెస్ట్ చేయకుండా ఎక్కడా కూడా అరెస్ట్ చేయకుండా సిఐడికి మధ్యంతరాల ఉత్తర్వులు ఇస్తూ ఈ రోజు ఏదైతే విచారణ ఎదుర్కొన్న తర్వాత తిరిగి వెళ్లిపోయే విధంగా కూడా వెళ్లిపోయే విధంగా కూడా అటు కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 3 వారాల లోపల దేనికైతే ఏదైతే ఫోర్జరీ కేసుపై ఉన్నటువంటి కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు కూడా సహకరించాలి అంటూ కూడా కలకత్తా కోర్టు హైకోర్టు ఇచ్చినటువంటి కీలకమైనటువంటి ఆదేశాలు. ఈ రోజు సాయంత్రం అంటే ప్రస్తుతము దాదాపు 2-3 రోజుల నుంచి కూడా ఇటు అభిషేక్ బెనర్జీ ఢిల్లీ కేంద్రంగా ఉన్నారు. కొద్దిసేపట్లో ఇక్కడి నుంచి కోల్కతాకు బయలుదేరి ఖచ్చితంగా 6 గంటల లోపల సిఐడి ముందర హాజరు కావాలి అన్నటువంటి ఆదేశాల మేరకు ఇక్కడి నుంచి బయలుదేరుతున్నారు అన్నటువంటిది మాత్రమే సమాచారం. మొత్తం మీద దాదాపు గత కొన్ని రోజుల నుంచి కూడా ఏదైతే సిఐడి ముందర హాజరు కావాలని చెప్తున్నటువంటి తరుణము, కానీ నేను ఢిల్లీలో ఉన్నాను అంటూ కూడా సిఐడికి జవాబు అంటే మెయిల్ ద్వారా కూడా వారికి సమాధానం ఇచ్చినటువంటిది. మొత్తం మీద ఇటు అభిషేక్ బెనర్జీకి సంబంధించినటువంటిది ఈ రోజు సిఐడి ముందర హాజరయ్యి దీనికి సంబంధించినటువంటి పూర్తిగా సమాచారం కూడా ఇచ్చే విధంగా కూడా సహకరించాలి అంటూ కూడా కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాదాపు ఇది మనకు మే 6వ తేదీన మే 19వ తేదీన అటు ఎమ్మెల్యేలు 80 మంది ఎమ్మెల్యేల యొక్క సంతకానికి సంబంధించి ఇందులో కొంతమందికి సంబంధించినటువంటి ఫోర్జరీ చేసినటువంటి సంతకము అన్నది ఇక్కడ చాలా కీలకము. వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే సిఐడి రంగంలోకి దిగింది. దీనితో ఈ రోజు సాయంత్రం సిఐడి ముందర చెప్పేటటువంటి సమాధానం అనుకోవచ్చు. జరిగినటువంటి దానిపై కూడా పూర్తి అంటే నివేదికలు కూడా ఇచ్చే విధంగా కూడా ఇవ్వడంతో ఏ విధమైనటువంటి సిఐడి ముందర చెప్పేటటువంటి ఆన్సరే ఇప్పుడు ఉన్నటువంటిది ప్రధానమైనటువంటి ఆయుధం అని చెప్పవచ్చు. దాదాపు 3 వారాల పాటు కూడా ఎక్కడ కూడా సిఐడి అరెస్ట్ చేయరాదు అన్నటువంటిది కూడా ఆదేశాలు ఇవ్వడంతో దీనికి సంబంధించినటువంటిది ఒకవైపు కొద్దిసేపట్లో ఇక్కడ ఢిల్లీ నుంచి కూడా బయలుదేరుతున్నట్లు కూడా సమాచారం. Yes, right. Thanks for the updates, Kala.